హలో ఫ్రెండ్స్, మీకు చిన్న కథ. ఇండియా నుంచి ఓ వ్యక్తి చెల్లాడంట. అన్ని విశేషాలు చూస్తూ వెళ్తున్నాడు. ఒక చోట ఒక స్త్రీ చనిపోయిన తన భర్త యొక్క సమాధిని విసనకర్రతో విసురుతుందంట. ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపించిందంట. ఏమ్మా, నువ్వు ఎంత గొప్పదానివి, చనిపోయిన నీ భర్త సమాధిని కూడా విసనకర్రతో విసురుతున్నావు, ఆయనకి సేవ చేస్తున్నావు అని అడిగాడంట. అప్పుడు నేనేం సేవ చేయట్లేదండి, ఆయన కనీసం నా సమాధి తడి ఆరిపోయే వరకు నువ్వు రెండో పెళ్లి చేసుకోవద్దు అని నాతో ప్రామిస్ చేయించుకున్నాడు. అందుకని ఆ సమాధి తడి ఆరడానికి విసనకర్రతో విసురుతున్నాను అని చెప్పిందంట. ఈ స్టోరీ నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మా తెలుగు లెక్చరర్ చెప్పాడు. కథ పేరు పతివ్రత అని. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు ఈ కథ గుర్తొచ్చింది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.